నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం సార్ యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో విజయవాడలో ఒక మహాసభలు జరిగినాయి అది అందరికీ తెలిసిందే అయితే అందులో మాట్లాడిన సీనియర్ గాయకుడు అందరికీ తెలుసు ఆయన సుపరిచితుడే ఆయన్ని ఎవరు చూడని వారు లేరు అయితే ఆయన మాట్లాడుతూ మన ధర్మానికి కొన్ని దోషాలు జరుగుతున్నాయి దాంతో పాటు సినిమాల్లో కూడా మన హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు అయితే ఏ విధంగా అంటే మనకి కల్కి మూవీలోని చూసుకోవచ్చు కర్ణుడిని పరాక్రమవంతుడిగా చూపించారు అందరికన్నా చాలా బలష్టంగా అందరినీ ఓడించగలడు కర్ణుడు అని అన్నట్టుగా చూపించారు అయితే ఇప్పుడు దానికోసం ఈయన మాట్లాడుతూ మన హిందూ ధర్మానికి కొంచెం దాడులు జరుగుతున్నాయి సినిమాల్లోనూ కూడా అని మాట్లాడుతున్నారు అసలు ఆయన మాటలపై మీ ఒపీనియన్ ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు అది నిజమే అంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో హిందూ ధర్మంలో ఇక్కడ ధర్మం అంటే ఏమిటంటే నడవడిక అని అర్థం, ప్రవర్తన, క్యారెక్టర్ అని అర్థం. ఒక స్పెషల్గా హిందూ సాంప్రదాయాల్ని ఒక ట్రెడిషన్ గౌరవిస్తూ భగవంతుడు గౌరవిస్తూ సాంప్రదాయాన్ని చూసుకుంటూ ఒక మంచి ప్రవర్తనగా వెళ్ళాలి అనేది హిందూ సాంప్రదాయం. అలానే అన్ని మతాల్లో కూడా మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, భగవంతుని ఆరాధన చేయాలి, అందరూ క్రమశిక్షణగానే ఉండాలి. ఒక హిందూ అనే కాదు, ఇది హిందూ ధర్మం అనేది కాదు, ఒక సాంప్రదాయం జస్ట్ అంతే. దానికి ఒక పేరు పెట్టారు అనుకుందాం కాసేపు. అయితే హిందువుల మీద ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దాడి చేస్తున్నారు అని అంటే ఎవరు చేస్తున్నారు దాడి? సినిమాల్లో కూడా మన వాళ్ళే సరిగ్గా తీయట్లేదు కదా. ఇప్పుడు సినిమా తీసిన వాళ్ళు ఎవరు? డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు, హీరో ఎవరు, నటించిన వాళ్ళు ఎవరు? మన వాళ్ళే. మరి వాళ్ళు ఒక శాస్త్రానికి అనుగుణంగా ఉండి శాస్త్రంలో ఉండే విషయాన్ని చేసుకోవాలిగా మనం. ఇప్పుడు శాస్త్రకు అనుగుణంగా మనకి రామాయణము, మహాభారతము, భాగవతాలు, పంచకావ్యాలన్నీ ఉన్నాయి. ఈ పంచకావ్యాలన్నీ కూడా నిష్ణాతులైన వ్యక్తులతోటి పరిశీలన చేసి దానిలో ఉండే యథార్థాన్ని మనం గౌరవించి ముందుకు వెళ్ళాలిగా. అవును. ఇప్పుడు పాత సినిమాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారు ఉన్నాయి, అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నాయి, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నాయి, శోభన్ బాబు గారు, కృష్ణరాజు, కాంతారావు, చంద్రమోహన్, చాలామంది నటించిన హీరోలు ఉన్నారుగా, ఓల్డ్ సీనియర్ హీరోలు ఉన్నారు. తర్వాత రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, అందరు హీరోలు ఉన్నారు. మన నాగార్జునతో రాఘవేంద్ర గారు అన్నమే పిక్చర్లు ఇవన్నీ తీశారు కదా. ఇవన్నీ కూడా ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చినాయి? మన గ్రంథాల ఆధారంగా సేకరించబడ్డాయి. ఈ గ్రంథాలు ఎవరైతే వాల్మీకి కానీ వ్యాసుడు కానీ రచించిన గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో ఉన్న విశేషాలతో పాటు ఇవన్నీ కూడా మనకి ఏదైతే ద్వాపర యుగంలో పాండవులు, అలానే త్రేతాయుగంలో రాముల వారు, ఇలాంటి యుద్ధాలు జరిగిన సన్నివేశాలన్నీ కూడా మనకి ఈ రామాయణ, భారతము, భాగవతంలో ఉండే శాస్త్ర అనుగుణంగా రూపొందించుకోవాలి. రూపొందించుకోవాలంటే ఏంటి? ఒక రచయిత అలానే ఉండాలి, ఒక డైరెక్టర్ రాయాలి, ఒక రచయిత స్క్రిప్ట్ రాయాలి, డైరెక్టర్ చెయ్యాలి. అవన్నీ ఎక్కడ ఆధారం ఉండాలి? ఎవిడెన్స్ అనేది ఎక్కడ ఉండాలి అంటే బుక్లో ఉండాలి. అదేగా వాళ్ళకి ఆధారం. మరి ఆ ఆధారాన్ని తీసుకుని వీళ్ళు రాయాలిగా. అంటే అక్కడ ఎవరైతే ఈ స్టోరీ అంతా రాసి ఉంటారో వారిది, దీన్ని తీసిన డైరెక్టర్ది, అందులో నటించిన అంతేగా. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది దానిలో, ఇప్పుడు హీరోదంటే హీరో ఏం చేస్తాడంటే డైరెక్టర్ ఏం చేయమంటే హీరో చేస్తాడు. అవునా? అవును. డైరెక్టర్ ఏమిటి అక్కడ? నిర్మాత డైరెక్టర్ తల్లిదండ్రులతో సమానం. నిర్మాత ఇంత పెట్టుబడి పెట్టాడు, డైరెక్టర్ ఒక డైరెక్షన్ చేశాడు ఇలా ఉండాలని. అది కాలానుగుణంగా అనుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితులు అనుకోవచ్చు, రకరకాలుగా తీస్తారు. కానీ శాస్త్రానికి మూలాలు విరుద్ధం కాకుండా చేయకూడదు. అంటే మూలాన్ని అనుసరించి తీయాలనేదే చెప్పటం. అంటే మూలాన్ని అనుసరించి చేయాలి, దానిలో ఉండే శాస్త్రాలకు అనుగుణంగా తీస్తే మంచిదని చెప్పారు. ఇక్కడ దాడి అని కాదు, మనం కించపరచుకోకూడదుగా. అవును. ఇప్పుడు మనలోనే మనం కించపరుచుకుంటాంగా, దానిలో సిద్ధహస్తులం కదా మనం. అవును. ఇప్పుడు మనం సిద్ధహస్తులం కదా, మనం పిహెచ్డి చేసిన వ్యక్తులం దీనిలో. అంటే మనం ఇది చెప్పిన తర్వాత ఒకళ్ళొకళ్ళకి పడదుగా, ఒక కుటుంబంలోనే పడట్లే ఇప్పుడు. అవును. మరి రాష్ట్రంలో ఒక గ్రామంలో ఏం పడుతుంది, పట్టణంలో ఏం పడుతుంది, నగరంలో ఏం పడుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అన్నట్టుగా ఒక అసెంబ్లీలో అన్నాడు,
తెలివి మీరితే మనుషులకి మోసాలు ఎక్కువ పెరుగుతాయి అన్నట్టుగా అలానే ఇక్కడ శాస్త్రంలో ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసినప్పుడు కర్ణుడు కానీ దుర్యోధనుడు కానీ కర్ణుడిని హైలైట్ చేశారన్నారు కదా, ఆయన యొక్క పాత్రని ఉంచాలి, దుర్యోధనుడి యొక్క పాత్రను దుర్యోధనుడి పాత్ర ఉంచాలి, పాండవుల యొక్క పాత్ర ఎంతైతే ఉంటుందో దాన్ని చూపించాలి, కౌరవుల యొక్క పాత్ర ఎంతైతే ఉంటుందో దానికి శాస్త్రాధారంగా చూపిస్తే కరెక్ట్గా ఉన్నట్టు. శాస్త్ర ఆధారంగా చేయకుండా ఏం చేస్తారంటే మన డైరెక్టర్ కొంచెం మసాలా చల్లుతారు. అంటే డైరెక్షన్ చేయటంలో ఏంటంటే కొద్దిగా హైలైట్ చూపించాలని చూస్తుంటారు. హైలైట్ చూపించాలంటే ఏంటంటే ఒక పాత్రని మనం హైలైట్ చేయాలంటే ఏంటి, ఒక సినిమా వర్షన్లో యాక్చువల్ సినిమా వర్షన్కి వెళ్దాం. సినిమా వర్షన్లోకి నేను వెళ్ళాను అనుకోండి, ఉదాహరణకి ఒక హీరోని ఎంతైనా హైలైట్ చేస్తారు, వాడు ఎంతమంది అయినా కొట్టగలుగుతాడు. అంటే ఇప్పుడు కల్కి సినిమాలోని మనకి కర్ణుడే హీరో అంటారా మీరు? అక్కడ చేస్తున్నారు కదా, కానీ ఈ జనరల్ టాపిక్ లో సాంఘిక సినిమాల్లో చేయటం విధానం వేరు, హీరోని ఎక్కువ చేయొచ్చు సాంఘిక సినిమాలో. ఇక్కడ శాస్త్రానికి అనుగుణంగా విరుద్ధ భావాలతో చేయకూడదు, అప్పుడు హైందవ ధర్మానికి మచ్చలాగా వస్తుందని అర్థం. దాన్ని ఎంతవరకు పాత్ర చేయాలో అంతవరకు పాత్ర చేయండి. కర్ణుడు గొప్పవాడే, అందులో కర్ణుడు గొప్పవాడని కాదంటానికి లేదు, దాని యొక్క పాత్రని ఓవర్కమ్ చేయాలి, అక్కడ ముగించాలి. దుర్యోధనుడి యొక్క పాత్ర దుర్యోధను, ఇప్పుడు తండ్రి యొక్క పాత్ర తండ్రే ఇంట్లో, భార్య యొక్క పాత్ర భార్యదే, తల్లి యొక్క పాత్ర, కొడుకు యొక్క పాత్ర కొడుకుదే, కూతురు యొక్క పాత్ర కూతురుదే. ఆ పాత్రని ఏం చేయాలంటే కుదించాలి. ఆ కుదించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనమే కొట్టుకుంటున్నాంగా. ఇప్పుడు హిందూ ధర్మంలో మనం అనుగుణంగా ఉన్నామా నిజంగా చెప్పండి? ఒకటి చెప్పింది ఇంకోటి చెప్పకూడదని ఉద్దేశంతో ఉన్నాం మనం ఒక టార్గెట్ బేస్ పెట్టుకున్నాం. ఎదుటివాడిని మనం చూపించేటప్పుడు మన ధర్మం ఏందో మనం చూసుకోవాలి. ఎదుటివాడిని మనం చూపించేటప్పుడు మన ధర్మాన్ని కూడా మనం ఆచరించాలి, మనం మంచిగా ఉండాలని ఆలోచించాలి, అలానే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, హిందూ ధర్మం బాగుండాలి, హిందూ ధర్మాన్ని సాంప్రదాయబద్ధంగా చూపించాలి. ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సిందేవి కదా. ఇవన్నీ చూడాలంటే ఏంటంటే శాస్త్రాన్ని అనుసరించాలి. శాస్త్రాన్నే మనం అవహేళన చేయకూడదుగా. సినిమాలోనే కాదు, మనం సినిమానే కాదు, పాపం ఎవరు బయట ప్రపంచంలో కూడా మనం కేవలం సినిమా వాళ్ళని అంటమే కాదు, బయట ప్రపంచంలో కూడా అలా జరుగుతున్నాయి కొన్ని. బయట ప్రపంచంలో కూడా అవహేళన జరగటం ఒకటి, తర్వాత మన వాళ్ళే కించపరచడం ఒకటి. చక్కగా మన తల్లిదండ్రులను మనం చూసుకోలేకపోతున్నాం హిందూ ధర్మంలో చెప్పినట్టుగా. అది చెప్పండి, తీసుకెళ్ళి ఇన్ని కథలు చెబుతారు మన వాళ్ళందరూ, అన్ని వింటారు. మేము చెప్పే ప్రవచనాలు, నాయకంటి మల్లికార్జున శర్మ గారు చెప్పే ప్రవచనం వింటారు, జాతకాలు వింటారు, చాగంటి గారు చెప్పే వింటారు, సామవేద షణ్ముఖ శర్మ చెప్పే వింటారు, అన్ని వింటారు. వెంటం కాదు, ఆచరణ గొప్పది. నువ్వు హిందూ సాంప్రదాయంలో ఏం చెప్పారు? నీ తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేయమన్నారా ఎవడన్నా? లేదు కదా. ఆచార్య మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు. మనమే పక్కనోడు బాగుపడితే ఓర్చలేము, మనమే పక్కన వాడు మనకు సాయం చేయలేకపోయినా వాడిని ఓర్చలేకపోతున్నాం. మనం ఓర్చగలిగే ఓపిక చేసే సహనం చేసే మీకు ఉందా? లేదుగా. ఎదుటివాడిని అనేకంటే మన తప్పులు సవరణ చేసుకోవాలి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడని అక్కినే నాగేశ్వరరావు పదే చెప్పాడు. పొద్దుకులు అన్ని డయాస్మిన్ చెప్పాడు ఆయన. మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. నిజమే, అలా జరిగింది. ఇప్పుడు ఆయన ఎవరో సింగర్ చెప్పారు కదా, అనంత్ ఆయన ఉన్నారు కదా, ఆ సింగర్ చెప్పాడు. చెప్పిన తర్వాత సినిమా సాంప్రదాయాలే ఇవన్నీ, సినిమాలో మీరు మాట్లాడుకోవాలి అవన్నీ. ఇప్పుడు రాఘవేంద్రరావు అన్నమయ్య తీశాడు, ఆయన శాస్త్రాన్ని మాట్లాడుకోవాలి. ఇక డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవాలి, సింగర్స్ మాట్లాడుకోవాలి. వాళ్ళందరూ కూడా ఆ హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని మనం గౌరవించాలనే ఉద్దేశంతో మీరు మీటింగులు పెట్టుకోవాలి. మీటింగులు పెట్టుకొని అందరినీ సినిమా యాక్టర్లందరిని పిలవాలి, డైరెక్టర్ని పిలవాలి, నిర్మాతను పిలవాలి. అందరూ మీరు మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలయ్యా, మనం బాగుండాలి, మీరు చర్చ చేసుకోవాలి. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఏం సినిమా చూస్తే అది చూస్తారు. అవునా కాదా? ప్రజలు నువ్వు కర్ణుడిని చూపించు, దుర్యోధనుని హైలైట్ చేయి, ఎవరినైనా హైలైట్ చేయి, చూస్తారు. పాపం టికెట్ కొంటారు, బయటకు వస్తారు. వీళ్ళకి ఏం తెలుసు? పాపం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇలా చేశాడేమో, ఇది ఉందేమోలే అనుకుంటారు, అంతే. ఇంకో శాస్త్రంలో ఉందేమో అనుకుంటారు. శాస్త్రాలు 10 ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఈ శాస్త్రాల్లో కూడా ఏంటంటే రకరకాల వ్యక్తులు రాసినవి ఉన్నాయి, గ్రంథకర్తలు.
ఒకవేళ ఉందిలే అనుకుంటాడు. ఇప్పుడు మ్యాథ్స్ లో sin 2θ అంటే 2 sin θ cos θ. అమెరికాలోనే sin 2θనే, ఇండియాలోనే అక్కడే, న్యూజిలాండ్ లో అయినా ఎక్కడ, సింగపూర్ లో అయినా అంతే. మ్యాథ్స్ లో 2 2 4 అదే ట్రిగోనోమెట్రీ, అదే క్యాలిక్యులస్, అదే కోఆర్డినేట్ జామెట్రీ, అదే థర్మోడైనమిక్స్. కానీ ఇది మారారు కదా. ఇది రామాయణంలో వాల్మీకి రాసిన రామాయణం కానీ రకరకాలుగా రాసిన రామాయణాల్లో ఎవరైతే గ్రంథకర్తలు ఉంటారో వాళ్ళు రాసిన వేరు. తులసీదాస్ది ఇవన్నీ రామాయణాలు రకరకాలుగా ఉంటాయి. ఇందులో వాళ్ళ యొక్క వేని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి మారి ఉంటాయి. ప్రజలు ఏమనుకుంటారు, ఇలా ఉన్నాయేమో అనుకుంటారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సింది ఏంది? సినిమాల్లో కించపరచకూడదు, హిందువుల్ని కించపరచకూడదు, ధర్మాన్ని కాపాడుకోవాలి, సాంప్రదాయం చేసుకోవాలి. అది ప్రజలు చేస్తారా? సినిమా వాళ్ళే చేయాలి. అది ఒక రాఘవేంద్రరావు చేయాలి, మిగతా డైరెక్టర్ చేయాలి, నిర్మాతలు చేసుకోవాలి, హీరోలు కూడా అది అనుసరించాలి. ఇప్పుడు సినిమానేగా మాధ్యమం. పాత రోజుల్లో ఉండే లవకుశ దగ్గర నుంచి, దానవీర సూరకర్ణ దగ్గర నుంచి, శ్రీకృష్ణ పాండవీయం దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయిగా సినిమాలు. ఎన్టీ రామారావు ఉన్నాయి, అక్కినే నాగేశ్వరరావు ఉన్నాయి, కృష్ణ గారి ఉన్నాయి, సోమబాబు ఉన్నాయి, కాంతారావు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా, ఎన్టీ రామారావు వీళ్ళందరూ పుస్తకాలు గ్రంథాలు చదివారు కదా. మరి ఇలాంటివన్నీ తీశారుగా. కురుక్షేత్రం పిక్చర్ ఉంది, దానికి చూస్తుంటారు కృష్ణ గారు. ఇలాంటివన్నీ పిక్చర్లు తీసే అన్నమయ్య, మంజునాథ్ చిరంజీవి గారిది, ఇలాంటివన్నీ కూడా శాస్త్రానుగుణంగానేగా. శాస్త్రాన్ని అనుసరించి ఆ పుస్తకాల్లో ఏముంది అంటే నిష్ణాతులైన ఆధ్యాత్మికవేత్తలను పిలిపించి నిజమా కాదా అని టెస్ట్ చేసుకొని చేసుకోవాలి. అది మీ బాధ్యత. అవునా? సినిమా వాళ్ళ బాధ్యత ఇది టోటల్గా. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఏది చూస్తుంటే అది చూస్తుంటారు. ఇది ఇచ్చారాయా 100 మంది హీరో కొడుతున్నాడంటే చూస్తారు, కొట్టాడేమనుకుంటాడు. అవునా కాదా? అంతే. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడేవి వేరుగా ఉంటాయి. వెనక డ్రమ్ అవసరం లేదు, మ్యూజిక్ అవసరం లేదు. ఘంటసాల పాడే పాటలకి వెనక మ్యూజిక్ అవసరం లేదు. వాళ్ళు పాటలు పాడుతుంటేనే స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు మారిపోలా. ఇప్పుడు వెనక అంత మ్యూజిక్ ఉండాలి. ఇప్పుడు మా పాత రోజులు అంతా ఘంటసాల పాటలే ఎక్కువ ఉండేది, తర్వాత రోజులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు మారిపోలా. అది ఏం చేస్తారు, మారిపోయినా చూస్తారు. ఇప్పుడు 18 ఏళ్ల యువకులు, 22 ఏళ్ళు, 25 ఏళ్ల యువకులు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఈ కాలానికి ఇది అనుకుంటారు. అంతేగాని హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అందరూ కూడా కాపాడాలి. ఒక ప్రజలే కాదు, ఒక సినిమా యాక్టర్లే కాదు. సినిమా వాళ్ళు ఏంటంటే, సినిమా వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా మనిషి మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ప్రభావితం ఎక్కువ చేస్తారు. ప్రభావితం ఎక్కువ చేస్తారు, వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. ప్రజలు కూడా కరెక్ట్గా ఉండాలి, నీతి నియమాల్లో ఉండాలి, అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే హిందూ ధర్మం కాదు ఇక్కడ. మనం పర్ఫెక్ట్గా ఉండాలనేదే పాయింట్ ఇక్కడ. అదే ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్నే జడ్జిమెంట్ ఇస్తారు జడ్జి గారు. ఇది కరెక్ట్గా ఉంది, ఇది నాకు న్యాయంగా ఉంది. న్యాయపరమైంది ఏంటి? న్యాయం అంటే ఏమిటి ఇక్కడ? భగవంతుడి కంటే కూడా ధర్మచక్రం అని అంటారు. భగవంతుడు కూడా అక్కడ భూమిలో నిలబడాల్సి వస్తుంటుంది. ధర్మం చాలా మంచిది అని అర్థం. అందువల్ల సినిమా వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు సినిమాలు మంచిగానే తీస్తున్నారు, డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ, వాళ్ళ యొక్క ప్రభావితం అనేది బాగా ఉంది. వాళ్ళు కూడా మంచి కష్టపడుతున్నారు, చేస్తున్నారు. దానిలో తప్పు లేదు. ఆ సినిమా కూడా ఎందుకంటే మనిషికి ఏ వ్యసనాలు ఉండకూడదు. సినిమా అనేది మంచి వ్యసనం. ఒక సినిమా, పాత సినిమానో కొత్త సినిమాను చూస్తున్నారు, కనీసం 1 గంట సేపు ప్రశాంతంగా చూసుకొని బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అది మంచిదే. సినిమా అనేది గుడ్, దానిలో డౌట్ ఏం లేదు. సినిమా అభిమానులు కానీ సినిమాలు చూడొచ్చు, మంచిదే. కానీ ఏంటంటే దానిలో కొంచెం శాస్త్ర ఆధారాన్ని తీసుకొని వాళ్ళు మేళవించు చేసుకొని చేస్తే ఇంకేం ప్రాబ్లం ఉండదు. అయితే దాన్ని మళ్ళీ హిందూ ధర్మం అలాగా కాకుండా మన వాళ్ళు కొంత ఏదన్నా మిస్టేక్ చేస్తే దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. హిందూ ధర్మాన్ని కాపాడుకోండి, హిందూ ధర్మం ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి. లోకంలో అందరూ మతాలు, కులాలు అందరూ కూడా బాగుండాలి, అందరికీ బాగుండాలి. అందువల్లే సర్వే జనా సుఖినో భవంతు అంటారు. అందువల్ల అన్ని బాగుండాలి. మనం కించపరచుకోకూడదు, ఎటు వాళ్ళని కించపరచకూడదు. ఒక వేలు చూపిస్తుంది అని అంటే వాడిని కించపరుస్తున్నా అంటే 4 వేలు మన వైపు చూపిస్తున్నాయి. ఎవరిని కించపరచకూడదు, ప్రశాంతంగా ఉండాలి. దాని యొక్క శాస్త్రాన్ని ఆధారంగా మనం చూసుకొని ముందుకెళ్తే అన్ని మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా. నిజంగా సార్ మీరు చెప్పింది వాస్తవమే. ఎప్పటికీ కూడా మనం ఏదైతే చేస్తామో అద్దంలో ఏం చూస్తామో మనకు అదే కనిపిస్తుంది. అంతే, సేమ్ అదే టైప్ ఇది కూడా. సినిమా అదేనా అర్థం చేసుకొని ఇక నుంచి అయినా సరే ఈ మార్పు అనేది రావాలి సినిమాల్లో కూడా, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇంత చక్కటి సమాచారాన్ని మాకు కూడా అందించినందుకు ధన్యవాదాలు సార్.